హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి పనితీరు ఏ రకంగా ఉంది అని చెప్పడానికి అనేక ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో మనం చూసాం. తాజాగా యోగా డే దినోత్సవం రోజున ఈరోజు ఏదైతే ఏపీ ప్రభుత్వం ఒక రికార్డ్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదైతే చేస్తూ ఉందో ఆ రికార్డ్ చేసేటువంటి క్రమంలో కూడా చాలామంది పాపం గిరిజన విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సదుపాయాలు కూడా కనిపించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు మీ బానిసత్వం మాకొద్దు, మీ విధానాలు వద్దు, మీ పాలన నచ్చలేదు, సో ఈ రకంగా ఉంటే నేను ఉద్యోగం చేయలేనని చెప్పి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. 29 సంవత్సరాల తన ఉపాధ్యాయ జీవితంలో ఇలాంటి రూల్సు ఇలాంటి పాలన ఎప్పుడు చూడలేదని చెప్పి రాజీనామా చేశారు. విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి ఆ ఉపాధ్యాయుడు రాసినటువంటి లేఖ ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. ఏం రాశారంటే ఆయన ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలంలో జరిగింది. ఆయన ఏం రాశారంటే ఇక్కడ ఆచరణ యోగ్యం కానీ ఉదయం 6 గంటలకు 6 సంవత్సరాల పిల్లల్ని యోగా కార్యక్రమాలకు గూర్చి ఈ మధ్య విద్యాశాఖ వింత పోకడలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. యాప్ల పేరుతో వేధింపులు, అవి అసలు పనిచేయవు. ఈరోజు 9:30 గంటలకు టీచర్స్ అటెండ్ అయితే 11 గంటలకు విద్యార్థుల హాజరు పనిచేశాయి. 9:30 గంటలకు వస్తే 11 గంటలకు పనిచేసాయి అంటే అప్పుడు వచ్చినట్టుగా యాప్లు అంత దారుణంగా ఉన్నాయి. మరి విజనరీ టెక్నాలజీ మేమే కనిపెట్టామనేటువంటి ఈ విజనరీ పాలనలో ఈ రకంగా యాప్లు ఉన్నాయని చెప్పి అవి సరిగా పనిచేయడం లేదని చెప్పి కూడా ఆయన ఆవేదన చెందుతూ రాసినటువంటి పని. అయినా కూడా ఐటీ సెల్పై చర్యలు ఉండవు. మరి వాళ్ళ బాధ్యత కదా, చూసుకోవాల్సిన బాధ్యతగా వాళ్ళపైన చర్యలు ఉండవు. పాపం వీళ్ళ మీదే చర్యలు ఉంటున్నాయి. లేటుగా వచ్చారని చెప్పి లేటుగా వస్తే అయిపోయింది, ఇంకా కట్టు సెలవు కిందకే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా 6, 7, 8 సంవత్సరాల పిల్లలు బడికి వస్తారా? 6 గంటలకు, అంత ఉదయం 6 గంటలకు పిల్లలు వస్తారా? చిన్న పిల్లలు 9 గంటలకు వచ్చేది కష్టంగా ఉంది. బలవంతంగా యోగాసనాలు వేయించాలా? మహిళా టీచర్లు ఉదయం 6 గంటలకు ఎలా పాఠశాలకు చేరుకోవాలి? ఎన్ని గంటలకు వాళ్ళు బయలుదేరాలి? భద్రత కల్పిస్తారా? నిజమే కదా, ఇప్పుడు మార్నింగ్ 6 గంటల వరకు అక్కడ ఉండాలి అని చెప్తే వాళ్ళు ఏ టైంకి రావాలి? ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇబ్బందులు తలెత్తుతాయి. వాళ్ళకి భద్రత కల్పిస్తారా? మరి ఆ భద్రత కల్పిస్తే వస్తారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు మహిళలపైన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇక్కడ పిచ్చి చేష్టలతో విద్యాశాఖ నవ్వుల పాలవుతుంది. బాత్రూమ్ ఫొటోస్ పెట్టడం లేదని బెదిరింపులు. మీ చేతగాని తనం వల్ల ఉపాధ్యాయులు బదిలీ కౌన్సిలింగ్లు ఉదయం 6 గంటల వరకు అంటే రాత్రి పగలు జరిగాయి. రిలీవర్లు రాక సగం మంది బాధపడతా ఉన్నారు. బలవంతపు యోగా రిజిస్ట్రేషన్లు ఎందుకు? 29 సంవత్సరాల నా ఉపాధ్యాయ వృత్తిలో ఇంత బానిసత్వం చూడలేదు. పిల్లలు చదువులు గాలికి వదిలేశారు. యాప్ల ఫోటోలు, తూతు మంత్ర లెక్కలు. ఏ రోజైనా మీ బాత్రూమ్లు ఫొటోసు, డిఈఓ ఎంఈఓ ఆఫీస్ ఫొటోస్ ప్రజలకు చూపారా? 10-20 వేల జీతగాళ్లతో ఉపాధ్యాయులపై వేధింపులు, ఎంఈఓల ఊగిసలాటలు. నేను స్వచ్ఛందంగా వాలంటరీ పదవి విరమణ ప్రకటిస్తున్నాను. ఇకపై మీ నిర్బంధ పనులు చేయలేను. చదువు చెప్పగలం కానీ ఇతర పనికి మాలిన పనులు చేయలేక 29 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తికి వీడుకోలు చెబుతున్నాను. మంత్రి గారితో మాట్లాడి ఉదయం 6 గంటల్లోగా పదవీ విరమణ చేయించగలరు. ఎం మధుసూదన్ రావు, ఎంపీపీ స్కూల్, కోటి తీర్థం, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా. సో ఇది ఎం మధుసూదన్ రావు ఉపాధ్యాయులు రాసినటువంటి లేఖ. చూడండి, 29 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పనులు నేను చెయ్యలేదు. బాత్రూంలో ఫోటోలు, వేరే వాళ్ళు వచ్చి వీళ్ళపైన పెత్తనం చేయడం కానీ, ఇట్లా వీళ్ళు 9:30కే వస్తే 11 గంటలకు యాప్లు పనిచేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి మాకని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ రాసినటువంటి లేఖ. ఈ బానిసత్వం మాకొద్దు అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, మరి అద్భుతంగా మేము రూట్ మ్యాపులు వేస్తూ ఉన్నాం. ఆ సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చాం. గత పాలనలో విద్యా వ్యవస్థ సరిగా లేదు, మేము గాడిలో పెడుతున్నామని చెప్పి పదే చెప్పేటువంటి మీరు ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా, ఆ వీడియో చూడండి. ఇంతకన్నా దారుణం ఎప్పుడు చూడలేదనుకుంటా. ఒకసారి చూడండి. గిరిజనులు అంటే ఇంత దారుణమా? రికర్డ్ కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా?
ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పడుకోవడానికి చోటు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనం చేస్తున్నాం. పిల్లలు ఎట్లా పడుకున్నారు పాపం, ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ఆ ఉపాధ్యాయుడు కూడా తన లేఖలో ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఆ చిన్నపిల్లల్ని తీసుకురావాలంటే ఇబ్బంది, పాపం అందరూ ఏం తెలుసు, వాళ్ళకు తెలియదు. మీ రికార్డుల కోసం మీరేదో గిన్నిస్ బుక్ రికార్డులు సృష్టించాలని, ఇంకో రికార్డులు సృష్టించాలని చెప్పి చిన్నపిల్లల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? అక్కడ సరైనటువంటి తిండి లేక ఎగబడతా ఉన్నారు, మాకు దొరకదేమని చెప్పి ఎగబడతా ఉన్నారు. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోరు. ఒక పార్టీ నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో తన ప్రోగ్రాం చేసుకుంటా అంటే దాన్ని అడ్డుకునే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఉండదు. ఇవన్నీ వదిలేసి ఏదో ఒకటి రెండు చోట్ల అద్భుతంగా సెట్ చేసి ఉంటారు కదా, ఆ సెటప్లు మాత్రమే చూపిస్తారు, ఇవన్నీ చూపించరు. అది చూపిస్తారు ఒక వర్గం మీద, వాటికి పరిమితం అవుతుంది. ఇట్లాంటి వాటిని చూపించే ప్రయత్నం వాళ్ళు చేయరు. ఒకవైపే చూపిస్తాం, రెండో వైపు చూపించాం. అదే నిజమని నమ్మాలి, అసలైన నిజాన్ని అబద్ధమని నమ్మిస్తాం. ఇది నమ్మకూడదు.